హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో సిఎస్ఎస్కు సంబంధించినటువంటి మార్జిన్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. మార్జిన్ అనేటువంటి దాన్ని సిఎస్ఎస్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ అంటాం, లేదా సిఎస్ఎస్కు సంబంధించినటువంటి స్టైల్ అని అంటాం. సిఎస్ఎస్కు సంబంధించిన ప్రాపర్టీ అన్నా సిఎస్ఎస్కు సంబంధించిన స్టైల్ అన్నా రెండు ఒకటే. ఈ మార్జిన్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఎలిమెంట్స్కి మధ్య స్పేస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అంటే ఎలిమెంట్స్కి మధ్య వైట్ స్పేస్ని క్రియేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఎలిమెంట్స్కి మధ్య వైట్ స్పేస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామంటే దాని అర్థం ఏంది? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కలర్ని ఈ మార్జిన్ అనేటువంటి ప్రాపర్టీ అనేది తీసుకోదు. అందుకోసమనే ఇట్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎలిమెంట్కి మధ్య బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే తీసుకోదు, కానీ ఎలిమెంట్స్ చుట్టూ వైట్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది అంటున్నావు కదా, అది ఎలాగా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఆ ఇన్పుట్ ట్యాగ్ సంబంధించిన అవుట్పుట్ అనేది ఇక్కడ ఒక బాక్స్ ఫార్మేట్లో ఉంది. బటన్ అనేటువంటి ట్యాగ్ ఉంది. ఆ బటన్కి అవుట్పుట్ కూడా అక్కడ ఉంది అనమాట. అయితే ఈ బటన్ ట్యాగ్కి ఈ ఇన్పుట్ ట్యాగ్ అవుట్పుట్కి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ని ఏమంటామంటే ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్పుకుంటామంటే వైట్ స్పేస్ అనుకోవచ్చు. ఏమంటాం? వైట్ స్పేస్ అంటారు. అంటే ఇదొక ఎలిమెంట్ అనుకుంటే ఆ ఎలిమెంట్స్కి మధ్య స్పేస్ని క్రియేట్ చేయడానికి లేదా డిస్టెన్స్ని క్రియేట్ చేయడానికి ఈ మార్జిన్ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో నాకు స్టైల్ అనేటువంటి ట్యాగ్ ఉంది. ఆ స్టైల్ అనేటువంటి ట్యాగ్ లోపల H1 అనేటువంటి ట్యాగ్కి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేసాం. ఇక్కడ H1 అనేటువంటి ట్యాగ్ ఉంది. ఆ H1 ట్యాగ్లో మనం ఏం రాసామంటే మార్జిన్ ఎగ్జాంపుల్ అనేటువంటిది రాసాం. దాన్ని టెక్స్ట్ అనుకుంటాం లేదా కంటెంట్ అనుకుంటాం. ఈ కంటెంట్కి నేను కలర్ వచ్చేసి వైట్ కలర్, అంటే లెటర్ యొక్క కలర్ అనేటువంటిది వైట్ రాసా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ రాసిన. బార్డర్ వచ్చేసి 20px రెడ్ కలర్లో రాసిన. దాని విడ్త్ మాత్రం అంటే ఏదైతే ఈ మార్జిన్ ఎగ్జాంపుల్ అనేది ఉందో అది ఓన్లీ 300 పిక్సెల్ విడ్త్ని మాత్రమే తీసుకోవాలంట. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అసలు మార్జిన్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గురించి చెప్తున్నాను. ఇక్కడ మార్జిన్ అనేటువంటిది ప్రజెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డాట్ అనేటువంటిది ఉంది కదా, ఈ బ్లూ లైన్ అనేటువంటిది ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ కానీ సెల్ ఫోన్ యొక్క స్క్రీన్ అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి దాన్ని బార్డర్ అనుకుంటున్నాం. సో మార్జిన్ అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే ఈ స్క్రీన్ యొక్క బార్డర్కి లేదా ఏదైతే కంటెంట్ అనేది ఉందో ఆ కంటెంట్ యొక్క బార్డర్కి మధ్య క్రియేట్ చేసేటువంటి ఒక వైట్ స్పేస్ని మనం మార్జిన్ అని అనుకోవచ్చు అనమాట. సింపుల్గా నేను చూడండి, మార్జిన్ అనేటువంటిది ఇవ్వకముందు ఇది టాప్ లెఫ్ట్ సైడ్లోనే దీని అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అయింది. సింపుల్గా నేను మార్జిన్ నేను 100px అనేది ఇచ్చా. ఆటోమేటిక్గా ఇది ఎలా డిస్ప్లే అయింది? ఇక్కడ టాప్ అనేది 100 పిక్సెల్ స్పేస్ని తీసుకుంది. రైట్ అనేది 100 పిక్సెల్ని తీసుకుంది. బాటమ్ అనేటువంటిది 100 పిక్సెల్ తీసుకుంది. లెఫ్ట్ సైడ్ కూడా 100 పిక్సెల్ అనేటువంటి దాన్ని. ఇక్కడ ఏదైతే నీకు రెడ్ అనేటువంటి కలర్లో ఒక లైన్ ఉందో అది ల్యాప్టాప్కి సంబంధించినటువంటి స్క్రీన్ అనుకుందాం. ఈ బార్డర్ అనేటువంటిది చూసినట్లయితే ఈ రెడ్ కలర్లో దీన్ని కంటెంట్కి సంబంధించినటువంటి బార్డర్ అనుకుందాం. దీనికి మధ్య ఉన్నటువంటి ఈ స్పేస్నే ఇక్కడ టాప్ సైడ్ కావచ్చు, లేదా ఇక్కడ రైట్ సైడ్ కావచ్చు, లేదా ఇక్కడ బాటమ్ కావచ్చు, మనకు ఒక వైట్ స్పేస్ అనేటువంటిది అయితే ఉందన్నమాట. అంటే ఏదైతే కంటెంట్ యొక్క బార్డర్ అనేది ఉందో ఆ బార్డర్కి ఏది యొక్క స్క్రీన్ యొక్క బార్డర్ అనేది ఉందో
ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి వైట్ స్పేస్నే మనం ఏమంటున్నామంటే మార్జిన్ అనేటువంటిది అయితే అంటున్నాం అనమాట. ఇక్కడ మార్జిన్ అనేటువంటి దాన్ని ఇక్కడ నువ్వు టాపా బాటమా అనేటువంటిది మెన్షన్ చేయలేదు, కానీ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ టాప్ అనేటువంటి దాన్ని మార్జిన్గా తీసుకుంది, ఇక్కడ రైట్ సైడ్లోనూ మార్జిన్ అనేటువంటిది తీసుకుంది, ఇక్కడ బాటంలోనూ మార్జిన్ అనేటువంటిది తీసుకుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనూ మార్జిన్ అనేటువంటిది తీసుకుంది. అంటే ఇది నువ్వు టాపా బాటం అని మెన్షన్ చేయకపోయినా 4 సైడ్స్ను కూడా ఆక్యుపై చేస్తుంది కాబట్టి 4 సైడ్స్ కూడా మార్జిన్ అనేటువంటి దాన్ని తీసుకుంటుంది కాబట్టి ఈ మార్జిన్ అనేటువంటి దాన్ని ఏమంటామంటే సార్థాండ్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. సో మార్జిన్ అనేటువంటి దాన్ని సార్థాండ్ ప్రాపర్టీ అంటాం. ఎందుకు నువ్వు ఇక్కడ మార్జిన్ లోపల ఇది టాప్ ఇయ్యలేదు, బాటమ్ ఇయ్యలేదు, రైట్ ఇయ్యలేదు, లెఫ్ట్ ఇయ్యలేదు, కానీ అదే ఆటోమేటిక్గా 4 సైడ్స్ను కనుక ఆక్యుపై చేస్తే దాన్ని సార్థాండ్ ప్రాపర్టీ అంటాం. ఇంకొకటి ఈ మార్జిన్ అనేటువంటిది ఎలా వర్క్ అవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది అన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ టాప్ తీసుకుంటుంది మార్జిన్ని, మళ్ళీ రైట్ తీసుకుంటుంది, మళ్ళీ బాటమ్ తీసుకుంటుంది, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటుంది. ఈ డైరెక్షన్ని ఏమంటామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సిఎస్ఎస్ లోపల మార్జిన్ అనేది ఏ డైరెక్షన్లో వర్క్ అవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేటువంటి దాన్ని తీసుకుంటుంది. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మార్జిన్ని టాప్లో తీసుకుంటుంది, మళ్ళీ రైట్లో తీసుకుంటుంది, మళ్ళీ బాటంలో తీసుకుంటుంది, మళ్ళీ లెఫ్ట్లో స్పేస్ని అనేది ఆక్యుపై చేస్తుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అంటే సిఎస్ఎస్ లోపల మార్జిన్ అనేది ఏ డైరెక్షన్లో మార్జిన్ అప్లై చేస్తుంది అంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పేస్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ H1 అనేటువంటి ట్యాగ్ మాత్రమే ఉంది. ఆ H1 ట్యాగ్కి ఎటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయలేదు. ఇప్పుడు నేను తీసుకొని ఈ H1 అనేటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ లోపల కలర్ కోలన్ వైట్ అనేటువంటిది ఇచ్చా, లెటర్ కలర్ వైట్ ఇచ్చిన, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను బ్లూ అనుకుంటున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇదంతా ఏదైతే మార్జిన్ ఎగ్జాంపుల్ అనేటువంటి దాన్ని ఒక టెక్స్ట్ అనుకుంటే లేదా ఒక కంటెంట్ అనుకుంటే ఆ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్లూ కలర్ అనేటువంటిది అయితే ఉంది. దీనికి నేను జస్ట్ విడ్త్ అనేటువంటిది ఇస్తున్నా. విడ్త్ అనేటువంటిది 300 px అనేటువంటిది అయితే ఇస్తున్నా. 300 pxని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు ఇది 300 పిక్సెల్ని తీసుకుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ మార్జిన్ ఎగ్జాంపుల్ అనేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి బార్డర్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తున్నా. ఇప్పుడు బార్డర్ అనేటువంటి దానికి నేను ఒక 20 px అనేటువంటిది ఇచ్చి సాలిడ్ రెడ్ అనేటువంటి కలర్ని అయితే ఇచ్చిన. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కంటెంట్ అనేటువంటిది అయితే ఉంది. మార్జిన్ ఎగ్జాంపుల్ అనేది కంటెంట్ అనుకుంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఒక బార్డర్ అనేటువంటిది ఉంది. ఆ బార్డర్ అనేటువంటిది రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మార్జిన్ ఎగ్జాంపుల్ అనేటువంటి కంటెంట్కి ఇక్కడ మార్జిన్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తున్నా. సింపుల్గా నేనేమి ఇచ్చానంటే ఇక్కడ మార్జిన్ అని 100 px అనేటువంటిది ఇచ్చిన. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్జినా, రైట్ సైడ్ మార్జినా, టాప్ మార్జినా, బాటమ్ మార్జినా అనేది లేదు. కానీ ఇది 4 సైడ్స్ కూడా సిఎస్ఎస్ మార్జిన్ అనేటువంటి దాన్ని ఆక్యుపై చేసుకుంది. లేదు నాకు అలా కాకోకుండా మార్జిన్ ఐఫన్ టాప్ అనేటువంటిది కనుక ఇస్తే ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే మార్జిన్ని తీసుకుంటుంది. లేదా ఇక్కడ మార్జిన్ ఐఫన్ బాటమ్ అనేటువంటిది ఇస్తే ఓన్లీ బాటంలో మాత్రమే సిఎస్ఎస్ ఆ మార్జిన్ అనేటువంటి దాన్ని తీసుకుంటుంది. లేదా మార్జిన్ ఐఫన్ రైట్ అనేది ఇస్తే రైట్ సైడ్లో మాత్రమే మార్జిన్ అనేటువంటిది అప్లై అవుతుంది. అట్లా కాకుండా మార్జిన్ ఐఫన్ లెఫ్ట్ అనేటువంటిది ఇస్తే లెఫ్ట్ సైడ్లో మాత్రమే మార్జిన్ అనేటువంటిది తీసుకుంటుంది. లేదు ఇలా కాకోకుండా
నువ్వు మార్జిన్ అనేటువంటి దాన్ని ఇప్పుడు సపోజ్ 100 పిక్సెల్ తర్వాత 200 px ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఏం చేస్తుంది ఇది? ఫస్ట్ ఇది ఏం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి 100 అనేటువంటి పిక్సెల్ని టాప్ అనుకుందాం, తర్వాత లెఫ్ట్ సైడ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 200 px అనేటువంటిది బాటము, లెఫ్ట్ సైడ్ అనేటువంటిది తీసుకుందాం అనమాట. సో నువ్వు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, లేదా ఇక్కడ 100 px లేదా 40 px. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మార్జిన్ టాపు, మార్జిన్ రైటు, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, ఈ విధంగా కూడా మార్జిన్ అనేటువంటి ప్రాపర్టీస్ని నువ్వు అప్లై చేయొచ్చు. ఇంకొకటి మార్జిన్ అనేటువంటి ప్రాపర్టీస్ని ఇక్కడ పిక్సెల్లోనే కాకోకుండా నువ్వు పర్సెంటేజ్లో కూడా దీన్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను 10% అనుకుంటున్నా, నువ్వు చూడు.